హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎల్గురి కలెక్షన్స్. ఈరోజు మనం చూడబోతున్న శారీస్ వచ్చేసి మనకి కతాన్, బెనారసీ కతాన్లో చాలా మంచిగా ట్రెండ్ అవుతున్న శారీస్ అండి. ఇది వచ్చేసి ఇక్కడ స్కాల్ బోర్డర్ లాగా మనకి వివింగ్ అనేది ఎండ్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి కొంచెంగా వదిలేశారు. మనం ఇది వర్క్ చేయించుకుంటున్నప్పుడు ఇలా కట్ చేయించి లోపల క్లాత్ వేయించుకొని చాలా మంది అలా చేస్తున్నారు. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అలా కూడా చేయొచ్చు, లేదంటే ఇలా కట్టుకున్నా కూడా చాలా బాగుంది. ఇది అసలు మనకి తెలియడం లేదు, చాలా కొంచెం క్లాత్ వదిలారు కాబట్టి మనకి తెలియని కూడా తెలియదు దూరం నుంచి చూస్తే. చాలా బాగుందండి. మంచి స్కాల్ప్ డిజైన్తో వచ్చిన కతాన్ పట్టు అనమాట, బెనారసీ. చాలా బాగుందండి. వెయిట్ అయితే నార్మల్గా ఉంది. ఇది వచ్చేసి ఒక 1/2 kg అలా ఉండొచ్చండి వెయిట్. వివింగ్ శారీస్ అంటే మనకి వెయిట్ వస్తాయి కదా, సో కతాన్ కాబట్టి అండ్ మంచి రిచ్గా వచ్చింది వివింగ్ అంతా కూడా కాబట్టి, సో మనం మీడియం వెయిట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి శారీది. కానీ చాలా బాగుందండి, మంచి గ్రాండ్గా వచ్చింది. నేను మీకు ఇప్పుడు ఓవరాల్ లుక్ ఎలా ఉంది అనేది చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి. పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చేసారు, గ్రాండ్గా మంచి వివింగ్తో ఇచ్చేసారు. సిల్వర్ అండ్ గోల్డెన్ వివింగ్ వచ్చేసిందండి శారీ అంతా కూడా. ఇలా స్కాల్ప్ డిజైన్ వచ్చేసింది అండ్ మిడిల్లో కూడా మనకి డిజైన్ అనేది చూడొచ్చు మీరు. వర్టికల్ లైన్స్లో ఒక 2 లైన్స్ గోల్డెన్ జరీ అండ్ 1 లైన్ వచ్చేసి సిల్వర్ జరీ వచ్చేసారండి. చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇది మనం వేర్ చేసి చూద్దామండి లుక్ ఎలా ఉంది అనేది. శారీ మనం ఓపెన్ చేసి వేర్ చేసినట్లయితే చూసారా అండి ఎంత గార్జియస్ లుక్ వచ్చేసిందో. చాలా బాగుంది. మనం ఒక 25,000-30,000 రూపీస్ శారీ కట్టినా అన్న ఫీలింగ్ వస్తుందండి చూసే వాళ్ళకి. బట్ మనకే తెలుసు దీని ఒరిజినల్ ప్రైస్ అనేది. చాలా బాగుంది, మంచి ప్రైస్ రేంజ్ అండి. ప్రైస్ కూడా చెప్పేస్తాను నేను మీకు. 2799 ప్లస్ షిప్పింగ్లో ఉందండి. ఇది 2799 ప్లస్ షిప్పింగ్ అనమాట. చాలా బాగుంది శారీ వచ్చేసి. నాకైతే ప్రతి కలర్ నచ్చేస్తోందండి, కానీ అన్నీ కట్టుకోలేను కదా. సో శారీ వచ్చేసి ఇలా ఉంది. మంచి స్కాల్ప్ డిజైన్ వచ్చేసింది పైన అండ్ కింద వచ్చేసి. ఇది మనం స్టెప్స్ పెట్టుకోకుండా వదిలేస్తే బెటర్గా ఉంటుంది, బట్ పెట్టుకోవాలి అన్నా కూడా మనకి పెట్టుకుంటే కనుక ఇలా 2 బోర్డర్స్ ఇలా వచ్చేస్తాయండి. లుక్ వచ్చేసి చాలా బాగుంది, మంచి డీసెంట్గా అండ్ గ్రాండ్ లుక్ వచ్చేసింది. ఇది నేను మీకు బ్యాక్ పోర్షన్ చూపిస్తాను. బ్యాక్ వచ్చేసి ఇలా మొత్తం ఇంటర్లాక్డ్ వివింగ్ వచ్చేసిందండి. ఎక్కడ అంత ఎక్కువగా తట్టుకోవడం కానీ అలా ఏమీ లేదు. చాలా నీట్ ఫినిషింగ్తో వచ్చేసింది. బాగుంది. ఇన్నిసార్లు బాగుంది అంటున్నాను అని అనుకున్నారు, కానీ చాలా బాగుందండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి నాకైతే చాలా నచ్చేసింది. అంటే ఎన్నో శారీస్ చూస్తూ ఉంటాం కదా, కొన్ని శారీస్ చాలా బాగా కనిపిస్తాయి. ఇది వచ్చేసి వివింగ్ ఇలా వచ్చేసిందండి, సింపుల్గా వచ్చింది. పళ్ళు వచ్చేసి అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ప్లెయిన్ ఇచ్చేసారండి. ప్లెయిన్ వచ్చేసింది. బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలరే వచ్చేసింది. ఇది వచ్చేసి మనకి ఈ బార్డర్ వచ్చేసి మనకి హ్యాండ్ పర్పస్ యూజ్ అవుతుంది. ఇదంతా వచ్చేసి బాడీ వస్తుంది. సో మనం దీన్ని వైట్ జరీ వచ్చింది కాబట్టి వైట్ కలర్ కాంబినేషన్తో కనుక వర్క్ చేసి వేర్ చేస్తే చాలా అందంగా ఉంటుందండి. చాలా బాగుంది శారీ. చూసారు కదా ఎంత మంచి గ్రాండ్ లుక్ ఉందో. అండ్ ఈ కలర్ మన దగ్గర ఎక్కువ పీసెస్ అనేది రీస్టాక్ అయ్యాయండి. పర్పుల్ వచ్చేసి మనకి ఇయర్ ఆఫ్ ద కలర్ అనుకుంటున్నాం కదా, సో ఈ కలర్ వచ్చేసి మన దగ్గర ఎక్కువ పీసెస్ రీస్టాక్ అయ్యాయి. నేను మీకు మిగతా కలర్స్ కూడా చూపిస్తాను, ఒకసారి అవి కూడా చూసేయండి. శారీ ప్రైస్ రేంజ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, 2799 ప్లస్ షిప్పింగ్లో ఉంది. ఇప్పుడు మనం ఇందులో వచ్చిన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాం. ఇప్పుడు మనం చూసిన ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి లైట్ పేస్టల్ షేడ్ ఆఫ్ గ్రీన్ అండి. లక్స్ గ్రీన్ అంటాం కదా, ఆ గ్రీన్లో లైట్ పేస్టల్ షేడ్ అనమాట. పట్టు శారీస్ మనకి ఈ షేడ్లో తొందరగా దొరకవు కదా, బట్ ఇది చాలా బాగుంది. సింపుల్గా ఉండాలి అండ్ గ్రాండ్ లుక్ ఉండాలి అనుకునే వాళ్ళు దీన్ని ఖచ్చితంగా చూస్ చేసుకోవచ్చు. చాలా బాగా వచ్చింది వివింగ్ అనేది. మనం స్టెప్స్ పెట్టుకున్నట్లయితే కనుక లుక్ అనేది ఇలా వస్తుందండి. మనం పళ్ళు పోర్షన్ చూద్దామండి. పళ్ళు వచ్చేసి ఇలా సింపుల్గా గ్రాండ్గా వచ్చేసింది, చాలా బాగుంది. అండ్ బ్లౌజ్ మనకి సేమ్ కలర్లోనే ఇలా బార్డర్తో స్కాల్ బార్డర్ తోటి ఎండ్ చేసేసారు. సెల్ఫ్ కలరే వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి. లక్స్ గ్రీన్ అండి. ఇది లక్స్ గ్రీన్లో పేస్టల్ షేడ్. మీకు ఇది బ్లూ కనిపిస్తున్నట్టుంది, బట్ ఇది వచ్చేసి లక్స్ గ్రీన్. చాలా బాగుంది. సింపుల్గా మంచి డీసెంట్ కలర్ కాంబినేషన్ అండి అండ్ గ్రాండ్ లుక్ ఉంటుంది, డీసెంట్గా ఉంది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాం. ఇప్పుడు మనం చూసిన ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి పర్పుల్లో లైట్ షేడ్ పర్పుల్ అండి. అంటే కొంతమంది డార్క్ షేడ్స్ ఇష్టపడతారు, కొంతమంది లైట్ షేడ్స్ ఇష్టపడతారు కాబట్టి రెండు మన దగ్గర రీస్టాక్ అయ్యాయి. మీరు ఏది కావాలన్నా చూస్ చేసుకోవచ్చు. ఇది ఇలా సింపుల్గా లైట్ పర్పులిష్ పేస్టల్ షేడ్లో వచ్చేసింది. ఇది మనం స్టెప్స్ పెట్టుకున్నట్లయితే కనుక లుక్ అనేది ఇలా వచ్చేస్తుందండి. ఇప్పుడు స్కాల్ప్ డిజైన్ అనేది చాలా ఫేమస్ అయిపోయిందండి, బాగా ట్రెండింగ్గా నడుస్తున్న డిజైన్ అనమాట. ఇది వచ్చేసి మనకి పళ్ళు వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా స్కాల్ప్ బోర్డర్లో ఇలా ఇచ్చేసారు. తెలుస్తుంది కదా అండి, చాలా బాగుంది, సింపుల్గా ఉంది.
మీడియం వెయిట్ అయితే ఉంది, అస్సలు ఫుల్ లైట్ వెయిట్ అని అయితే చెప్పకూడదు, ఇది కొంచెం బరువు అయితే ఉంది. బట్ మనం ఇది బేర్ చేయగలము, నాట్ బేరబుల్గా అన్బేరబుల్గా అయితే ఏం లేదండి. ఇప్పుడు మనం ఇందులో వచ్చిన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాం. ఇప్పుడు మనం చూసిన ఈ కలర్ షేడ్ వచ్చేసి పీచ్ పింక్ అండి. బాగుంది, పీచ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట. మనకి బేబీ పింక్ అనడానికి లేదు, అలా అని పీచ్ కలర్ అనేది కాదు, రెండు పీచ్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి. చాలా బాగుంది, సింపుల్గా డీసెంట్గా ఉంది. ఇది కూడా మంచి పేస్టల్ షేడ్లో వచ్చేసింది. పేస్టల్ షేడ్స్ లవర్స్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి. సింపుల్ గ్రాండ్ శారీ అనమాట, మనం మ్యారేజెస్ కూడా కట్టుకోవచ్చండి, అంత బాగుంది శారీ. అండ్ ఇప్పుడు దీన్ని పళ్ళు చూద్దాం. పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చేసారు సింపుల్గా. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్ కలర్ డిజైన్తోనే ఇలా స్కాల్ బోర్డర్ తోటి మనకి ఇలా ఇచ్చేసారు. అండ్ ఇందులో వచ్చిన లాస్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాం. ఇప్పుడు మనం చూసిన ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి రెడ్ అండి. ఇది కూడా మంచి డార్క్ షేడ్, పేస్టల్ షేడ్స్ కాదు. మన దగ్గర పేస్టల్ షేడ్స్ వచ్చి 3 వచ్చేసాయి, డార్క్ వచ్చి 2 వచ్చాయండి. ఒకటి బ్రింజాల్ పర్పుల్ కలర్ అండ్ ఒకటి వచ్చేసి ఇలా మంచి మెరూనిష్ రెడ్ కలర్. బాగుందండి, ఇది కూడా సింపుల్గా డీసెంట్గా ఉంది, చూడొచ్చు మీరు. అండ్ ఇది వచ్చేసి మనం స్టెప్స్ పెట్టుకున్నట్లయితే లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది. అండ్ పళ్ళు పోర్షన్ చూద్దాం. పళ్ళు వచ్చేసి ఇలా సింపుల్గా ఇచ్చేసారు, బాగుంది వివింగ్ తోటి. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్ బ్లౌజ్ విత్ మనకి ఇలా స్కాల్ బోర్డర్తో ఇచ్చేసారు, బాగా కనిపిస్తుంది. ఇది కూడా మనం దీనికి వర్క్ చేయించుకుంటే కనుక చాలా బాగుంటుంది. లేదు ఇంకా సింపుల్గానే కావాలి అన్నా కూడా వాళ్ళు అలా వేర్ చేసేయచ్చు, ఎందుకంటే మనకి శారీ గ్రాండ్గా వచ్చేసింది కాబట్టి. చాలా బాగున్నాయండి శారీస్. మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ చూస్ చేసేసుకోండి. కొంచెం ఫాస్ట్గా ఉందండి మూమెంట్ వచ్చేసి, సో కొంచెం ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకోండి. థ్యాంక్ యూ అండి. కీప్ షాపింగ్ విత్ us.